దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పునరుద్ధానపు దినం ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడుచూ ఉండగా, మనము అన్ని విషయాలలో ప్రభు మాటకు లోబడుతూ ఇంకా ఆయన పనిని బలముగా చేయటానికి మనం సిద్ధపడాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో, దినవృత్తాంతముల మొదటి గ్రంథములో, అందరూ చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేవీయుల అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుడకై నియమింపబడిను. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అదేమిటి అంటే, దేవుని మందసమును మోయుచున్న కెనన్య. ఈరోజు మన టాపిక్ అది గుర్తుపెట్టుకోండి. దేవుని మందసమును మోయుచున్న కెనన్య అని రాసుకుని హెడ్డింగ్. ఈ భాగములో మనము ఏమి తెలుసుకోబోతున్నాము? నేను ఎప్పుడూ మీకు చెబుతూ ఉంటాను, బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థంగా మనం చదివితే మనకేం అర్థం కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథము మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఉపయోగపడాలి. ఎప్పుడో జరిగిపోయిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ ఆ జరిగిపోయిన సంగతులను బట్టి మనమేం నేర్చుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని మందసమును మోసిన కెనన్య గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ మనము కెనన్య అనేటువంటి మాటకు అర్థము యెహోవా స్థిరపరచును అని అర్థం అండి. అది కూడా మీరు నోట్ చేసుకోండి. కెనన్య అనే మాటకు అర్థము యెహోవా స్థిరపరచును అని మనకు అర్థమిస్తూ ఉంది. ఈరోజు మనము ఎలాంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని వినబోతున్నాము అని అంటే, దేవుని మందసాన్ని మోస్తున్న కెనన్య అనే మాటలో మనం ఏమి నేర్చుకోబోతున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందసం, మందసం అంటే తెలుసు కదండి. మందసము తుమ్మకర్రతో చేయబడుతుంది. ఈ మందసము తుమ్మకర్రతో చేయబడి దాని చుట్టూ బంగారపు రేకుతో పొదగబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెట్టెలాగా ఉంటుంది అది. ఆ మందసములో మన్నా కలిగినటువంటి బంగారపు గిన్నె ఒకటి ఉంటుంది. ఆ మందసములో అహరోను చేతికర్ర ఉంటుంది. ఆ మందసములో ధర్మశాస్త్ర పలకలు 2 ఉంటాయి. ఇవి మందసములో ఉంటాయి. ఈ మందసము పైన ఉండు మూత, ఆ మందసానికి ఆ పెట్టెకు మీద ఒక మూత ఉంటుంది కదా, దానిని కరుణాపీఠము అని పిలుస్తారు. మందసము మీద ఉండే మూతను కరుణాపీఠము అని పిలుస్తారు. ఈ కరుణాపీఠము మీద 2 కెరూబులు ఎదురెదురుగా చూసుకున్నట్లుగా 2 కెరూబులు మనకు కనిపిస్తాయి. ఈ మందసం ఎక్కడుంటుంది అంటే, మామూలుగా మనము ప్రత్యక్ష గుడారాన్ని కనుక జ్ఞాపకము చేసుకుంటే
ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉంటుంది. మందసము దేవునికి గుర్తుగా ఉంది. మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. మందసము మోయుట అంటే దేవుని పనికి గుర్తుగా ఉంది. ఈ మాటలు మీకు గుర్తుపెట్టుకోవాలి. మందసము మోయుట అంటే అర్థం ఏంటంటే దేవుని పని చేయటం అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని పని చేయటం అనే మాటలో ఇక్కడ కెనన్యా మనకు కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము? వాస్తవంగా మనం ఏమి నేర్చుకుంటాము అంటే మందసము అంటే దేవుడు, మందసము అంటే దేవుని సన్నిధి, మందసము అంటే ఆశీర్వాదం, మందసము అంటే అభివృద్ధి, ఇలా అనుకుంటాం మనం. కానీ మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, అన్నీ చేస్తాడు. అలాగని దేవుడు ఆశీర్వాదాలకు మాత్రమే కాదండి, ఆయన రోషము కలిగిన వాడు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. నీవు, నేను, మనము ఎవరైనా సరే దేవుని పని నిర్లక్ష్యముగా చేస్తే శిక్ష తప్పదు. అది బైబిల్ చెబుతున్న మాట. దేవుని పని మనము నిర్లక్ష్యముగా చేస్తే, మందసము మోయటం అంటే ఏం చెప్పుకుంటున్నాము? దేవుని పని చేయటం. అంటే మందసాన్ని మోయటం అంటే దేవుణ్ణి మోయటం, దేవుని పని చేయటం. అంటే జాగ్రత్తగా చేయాలి, నిర్లక్ష్యముగా చేయకూడదు. ఇది మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ కెనన్యా అనేటువంటి ఇతను లేవీయుడు అని రాస్తుంది బైబిల్లో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మందసం ఎవరు మోస్తారు? మందసం ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు, అది లేవీయులు మాత్రమే మోయాలి. లేవీయులు అంటే ఎవరు? యాజకులు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా. లేవీయులు అంటే యాజకులు. ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో లేవీ గోత్రం ఎన్నోదండి? పై వరుస నుంచి చెప్పండి. 12 గోత్రాలు ఇశ్రాయేల్ గోత్రాలు. ఈ లేవీయుల గోత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? 3వ గోత్రం. అంటే పైనుంచి 3వది లేవీ గోత్రం. అంటే లేవీయులకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నా పని చెయ్యండి అని చెప్పాడు. దేవుని ప్రజలారా మంచిదే, దేవుని పని చెయ్యాలి. కానీ ఎలా చెయ్యాలి? దేవుని పని మనము నిర్లక్ష్యముగా చేస్తే నష్టాలు ఏమిటి? ఈ రోజున అనేక మంది దేవుని పని నిమిత్తము ఏమండి చేస్తున్నారు, కానీ మనము అవగాహన లేకుండా చేస్తే నష్టాలు వస్తాయని చెప్తుంది బైబిల్ గ్రంథం. అందుకనే కెనన్యా అనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని మందసము గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. కెనన్యా దగ్గరికి తర్వాత వెళ్దాం మనం. దేవుని మందసం అంటే మీకు చెప్పాను, దేవుడే. మందసం అంటే దేవుడే. మందసం అంటే దేవుని సన్నిధి. మందసము అంటే దేవుని యొక్క సూచన. దేవుడికి ఆయనే, ఇక దేవుడే అంటే మందసం అన్నమాట. ఇప్పుడు ఈ మందసములకు వచ్చినటువంటి కొన్ని సంగతులు మీకు చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ముందు స్టోరీ డైరెక్ట్గా చెబితే మీకు అర్థం కాదు. కొన్ని సంగతులు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్దాం కెనన్యా దగ్గరికి. ఎందుకు అతన్ని నియమించారు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మందసం ఎవరి దగ్గర ఉంటుంది అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఉంటుంది ఈ మందసం అంటే బైబిల్ ప్రకారం ఇశ్రాయేలీయుల దగ్గర ఉంటుంది అని రాస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి, మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు కదండి. ఇప్పుడు మా దేవుడు ఎవరు అంటే మనం ఏం చెబుతాం? యేసు ప్రభు అని చెప్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు
వారి దేవుడు అంటే ఆ రోజుల్లో యెహోవాని పిలుచుకునేవారు. వారు గర్వంగా చెప్పుకునేవారు మా దేవుడు అని. వాస్తవంగా బయట ప్రపంచం ఏమనుకుంటుందంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలని, దేవుడు వారి పక్షాన ఉంటాడని, ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు గనుక వారికి ఓటమి లేదని, వారెప్పుడూ నష్టపోరని ప్రజల యొక్క ఒక అవగాహన. కానీ బైబిల్ అలా లేదు, దానికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొద్ది నిమిషాలు వినండి. ఎవరితో యుద్ధం చేయడానికి? ఫిలిష్తీయులతో. గుర్తుపెట్టుకుని, ఫిలిష్తీయులు ఎవరు? అన్యులు, విగ్రహారాధికులు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి బయలుదేరారు, యుద్ధం చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధీమా ఏంటంటే మాకు ఓటమి రాదు, మేము దేవుని బిడ్డలము అనుకుంటారు. కానీ అక్కడ యుద్ధం జరిగిన తరువాత ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోయారు. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరని చెప్పుకున్నాం మనం? దేవుని ప్రజలు. ఏమైపోయారు వాళ్ళు? చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోవటమే కాదు, ఆ యుద్ధ భూమిలో ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయులు 7,000 మందిని చంపేశారు. ఆ యుద్ధ భూమిలో ఇశ్రాయేలీయుల ప్రజలు 7,000 మంది చనిపోయారు. ఇప్పుడు నష్టం జరిగిందా, లాభం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పండి. నష్టం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఆలోచన వచ్చింది. ఏంటి, మనమేంటి, ఓడిపోవటం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఒక చోట పోగై, ఇలా మనము ఓడిపోవటానికి, మన సైనికులలో 7,000 మంది చనిపోవటానికి కారణం ఏంటి తెలుసుకోవాలి మనం. మరలా యుద్ధం ఉంది అనుకొని వారందరూ కూడా సమావేశమై ఇంత నష్టం జరగటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా అనుకొని వారిలో ఉన్న పెద్ద తలకాయ ఒక ఆయన అన్నాడు, మనం తప్పు చేశామయ్యా, మనం తప్పు చేశాము, ఆ తప్పును మనం సరి చేసుకోవాలి అన్నాడు. ఏంటి అన్నారు, మనము యుద్ధ భూమిలోనికి దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళలేదు, మందసము మనతో లేదు కనుక, మందసం అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనతో లేడు కనుక మనకేమొచ్చింది? ఇప్పుడు నష్టం వచ్చింది. అందుకని ఈసారి మనం వెళ్ళేటప్పుడు దేవుని మందసాన్ని తీసుకొని వెళదాం. చెప్పండి, ఈసారి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్దాము? దేవుని మందసాన్ని తీసుకొని వెళదాం. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి వెంట పెట్టుకెళ్దాం అనుకొని ఇప్పుడు మరలా ఫిలిష్తీయులతో యుద్ధము చేయటానికి సిద్ధపడినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? యుద్ధ భూమిలోనికి. చెప్పాలి నాతో, ఎక్కడికి తీసుకెళ్లారండి? యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు. మందసం ఉంది ఇప్పుడు, అంతకుముందు లేదు. ఓడిపోయారు. 8,000 మంది చనిపోయారు, 7,000 మంది చనిపోయారు. ఇప్పుడు మందసం ఉంది, దేవుడు ఉన్నాడు మాకు అనుకొని ఆ యుద్ధ భూమిలో దేవుడిని వారు స్తుతించుచు కేకలు వేస్తున్నారంట. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ కేకలు, ఈ ధ్వని శత్రువులైనటువంటి ఫిలిష్తీయులకు కనపడినాయి అంట. ఏంటి ఆ ధ్వని, ఏంటి ఆ కేకలు ఏంటని ఆ ఫిలిష్తీయుల రాజు అడుగుతున్నాడు. అయ్యా రాజా, ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని తీసుకొచ్చారయ్యా, ఆ మందసం ఉన్నందున వారు దేవునికి మహిమ చెల్లిస్తూ వారు సంతోష ధ్వనులు చేస్తున్నారు అని రాజుగారికి చెప్పారు, ఫిలిష్తీయుల రాజుగారికి. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? అయ్యో,
ఇప్పుడు మాకు శ్రమ కలిగిపోతుంది. వింటున్నారు ఈ మాట? ఎవరు అంటున్నారు ఈ మాట? శత్రువులు అంటున్నారు, ఫిలిప్సీలు అంటున్నారు. మందసం ఉంది అన్నారు కదా. మందసం ఉందనగానే మందసం అంటే మనకేంటి అనలేదు ఆయన. అయ్యో మాకు శ్రమ వస్తుందేమో అని ఆ రాజు అంటున్నాడు. పరాక్రమశాలి అయినటువంటి దేవుడి యొక్క బలము కలిగినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల నుంచి ఈసారి మేము ఎలా తప్పించుకోవాలి? ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని అనేకమైనటువంటి తెగుల ద్వారా బాధ పెట్టినటువంటి దేవుడు ఇతనే కదా. అమ్మో, ఈ దేవుడు పరాక్రమశాలి అనే దేవుడు అని మేము విన్నాము. ఎలా మనం గెలవాలి? ఇప్పుడు వారికి మందసం ఉంది కదా అని ఆ రాజు కొంచెం ఆందోళన చెందుతున్నాడు. దీనిలో మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా అండి? శత్రువులు మన దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మన దేవుడు గొప్పవాడని, పరాక్రమశాలి అని, ఆయన ఉంటే విజయము తథ్యమని వాళ్ళు తెలుసుకుంటుంటే మనం అనుకుంటున్నాము దేవుడు ఉన్నాడులే అనుకుంటాం. ఒక బైబిల్ చేత పట్టుకొని వచ్చేస్తాం. తేడా అక్కడే ఉంది. శత్రువులకు మన దేవుని గురించినటువంటి సంగతి బాగా తెలుసు. అయినా ఫిలిప్సీల రాజు అన్నాడు, ఇప్పుడు వారు మందసాన్ని తీసుకొచ్చినా ఇప్పుడు మనం ఓడిపోలేము, మనం పారిపోలేము కదా. ధైర్యము కలిగి ఉండండి, మీరు ధైర్యము కలిగి ఉండండి. సైన్యానికి చెబుతున్నాడు, వారికి మందసం ఉంది, వారి దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నారని మీరు ఓటమి పాలవద్దు, ధైర్యము కలిగి ఉండండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నాడు. మరలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? వీళ్ళ దగ్గర ఏముంది అర్థమవుతుందా మీకు? అంతకుముందేమో మందస్సము లేదు. ఎన్ని వేల మంది చనిపోయారు? 7,000 మంది చనిపోయారు. ఇప్పుడు మందస్సం ఉంది అంటే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు మందసముంది అనే ధైర్యం ఎలుకుంది. మందసముందని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు ఫిలిప్సీలు. ఈ మందసము ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోవటమే కాకుండా ఆ మందసం ఉన్న తరువాత ఆ రెండవసారి యుద్ధంలో 30,000 మంది చనిపోయారు. చెప్పండి, ఎన్ని వేల మంది? అందరూ చెప్పాలి. మొదటిసారి మందసం లేకపోతే ఎన్ని వేల మంది? మందసం ఉన్నప్పుడు ఎంతమంది? అరే మరి దేవుడు ఉన్నాడుగా, మరి ఎందుకని కార్యం చేయట్లేదు? గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే, దేవుని మందసం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? షిలోహు దేవాలయము నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? యుద్ధ భూమి దగ్గరికి తీసుకొచ్చారు. మరి మందసం ఉన్నప్పుడు యాజకులు కూడా రావాలి కదా. దేవుడు వస్తే పాస్టర్ గారు కూడా ఉండాలి కదా. అప్పుడు 2 పాస్టర్ గారు సేవ చేస్తుంటే, అయ్యా మా యుద్ధము బాగా జరగాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ పాస్టర్ గారు వీళ్ళు చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పాస్టర్ గారు వాళ్ళకి చెప్పారు. వీళ్ళు అంటున్నారు, చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, విజయము తథ్యం, దేవాది దేవుడు మనకు విజయము కలుగు చేస్తాడు అని ప్రార్థన చేస్తారు కదా పాస్టర్ గారు. వీళ్ళిద్దరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు శత్రువు వచ్చి కత్తి తీసుకుని పొడిచేశారు ఇద్దరిని. పాస్టర్ గారు ఇద్దరికి అక్కడికక్కడే చచ్చిపోయారు. అర్థమవుతుందా? పాస్టర్ గారు చచ్చిపోయారు. అక్కడ శత్రువులు కత్తితో పొడిచేశారు అన్నమాట. శత్రువులు ఎంత భయంకరంగా ఉన్నారంటే, పాస్టర్ గారు చచ్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. అబ్బా, ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోతే ఫిలిప్సీలకు ఒక ఆలోచన వచ్చింది. మనము ఓడిపోతామనుకున్నాం కదా, ఎంతగా మనము విజయం సాధించాము. 30,000 మంది ఆ మందసం ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు ప్రార్థన చేసినా కూడా మనమే గెలిచాము అని వాళ్ళు ఏం చేశారంటే, ఈ మందసం తీసుకెళ్ళి మన దేశంలో పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎక్కడ పెట్టుకుందాం? మన దేశంలో పెట్టుకుందాం. ఎక్కడ ఉండాల్సింది మందసం? ఇది ఇశ్రాయేలుల దేశంలో ఉండవలసిన మందసం ఇప్పుడు ఫిలిప్సీల దేశంలో వచ్చేసి.
వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ మందసాన్ని ఆ రోజున యుద్ధ భూమిలో నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలనుకొని ఆ ఫిలిష్తీయులకు ఒక దేవత ఉంది, పెద్ద గుడి ఉంది. ఆ దేవత పేరు దాగోను గుడి అన్నారు. ఆ దాగోని గుడిలో ఈ మందసాన్ని పెట్టారు. చెప్పండి, ఎక్కడ పెట్టారంట? దాగోను గుడిలో పెట్టారు ఈ మందసాన్ని. పెట్టేసి తలుపులు తాళాలు వేసి ఎవరింటికి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ దాగోనికి వాళ్ళ దేవతకి ఒక ఆయన పూజ చేయడానికి వస్తాడు కదా, వాళ్ళ పూజారు ఒక ఆయన వచ్చి తాళం తీయగానే మందసము ఎదుట ఆ దాగోను దేవత బోర్లా పడి ఉందంట. గుర్తుపెట్టుకోండి. వేసారు తాళం, వెళ్ళిపోయారు. తెల్లవారు వచ్చేసరికి మందసం అక్కడే ఉంది, దేవత అక్కడ కూర్చున్న చోట్లేదు. ఈ మందసం ముందర బోర్లా పడి ఉంది. పడటమే కాకుండా తల తెగిపోయి ఉంది, 2 చేతులు తెగిపోయి ఉన్నాయి. ఈ పూజారికి భయం వేసింది. అయ్యో, ఇదేంటి మన దేవత తలకాయ తెగిపోయిందేంటి, చేతులు తెగిపోయింది ఏంటి, అసలు మందసం ఎదురుగా బోర్లా పడిందేంటి, అమ్మో అని చెప్పి అతను వెళ్ళిపోయి ఫిలిష్తీయులకి చెప్పాడు. అయ్యా, మనం దాగోను దేవతకి తలకాయ లేదయ్యా, చేతులు లేవయ్యా, ఆ దేవుడు ఏదో గొప్ప దేవుడిలాగా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చూడటానికి వచ్చారు. అందరు కదిలొచ్చారు. కదిలొస్తే ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటుంటే ఆ రోజున ఏం జరిగింది తెలుసా అండి? ఆ రోజున ఏం జరిగింది? ఆ ప్రాంతం అయితే ఎక్కడ ఆ మందసం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఫిలిష్తీయుల దేశంలో ఆ ప్రజలందరికంట పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసినాయి అంట ఒంటి మీద. ఎక్కడ చూసినా గడ్డలే. వాళ్ళు అంటున్నారు, ఈ గడ్డల రోగం ఎందుకు వచ్చింది? ఈ మందసం పెట్టుకున్నందువల్లే వచ్చిందేమో. అందుకని ఈ మందసాన్ని ఇంకొక చోటికి పంపించండి. వాళ్ళ ఫిలిష్తీయుల దేశంలోనే ఇంకొక ప్రాంతానికి పంపించారు. ఆ ప్రాంతం పేరు గాతు. గుర్తుపెట్టుకోండి, గాతు ప్రాంతానికి పంపించారు. గాతు ప్రాంతానికి పంపించగానే గాతు వారికి కూడా గడ్డలు వచ్చేసినాయి. పెద్ద పెద్ద గడ్డలు వచ్చి ఆ గడ్డల చేత బాధపడిపోతున్నారు. అమ్మో, ఇక్కడ కాదు, ఇదేంటి మందసాన్ని తీసుకొస్తే మంచిది అనుకున్నాము, మేలు జరుగుతుంది అనుకున్నాము, ఇదేంటి గడ్డలు వచ్చేసినాయి, గడ్డలతో మేము అల్లాడిపోతున్నాము, ఇక్కడ ఉండకూడదని చెప్పి ఎక్రోను అనేటువంటి ప్రాంతానికి పంపించారు. మళ్ళా అదే ఫిలిష్తీయుల దేశంలో ఎక్రోను అనేటువంటి ప్రాంతానికి పంపిస్తే ఎక్రోను ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఏమొచ్చినాయంట? మళ్ళీ గడ్డలు వచ్చేసినాయి. ఇక ఫిలిష్తీయులు అందరూ కూడా ఒక సమావేశమయ్యారు. దేవుని మందసాన్ని మనము ఇశ్రాయేలు దగ్గర నుంచి తీసుకుని వచ్చాము, ఇదేంటి మేలు జరుగుతుంది అనుకుంటే మనకి గడ్డల రోగాలు వస్తున్నాయి, మన దేశమంతా కూడా గడ్డల రోగాలు వచ్చేసాయి ఏంటి, ఏం చేద్దాము అని అనుకొని, లేదు ఇది మన దగ్గర ఉండటానికి వీలు లేదు, పంపించేసేద్దాము అనుకున్నారు. అందుకని ఎలా పంపించాలి, ఈ మందసాన్ని ఎలా పంపించాలి కనుక్కోండి అయ్యా, లేనిపోని మనకి శాపాలు చుట్టుకుంటాయి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? కనుక్కున్నారు. మందసమును ఒక చోటు నుంచి మరి ఒక చోటికి తీసుకొని వెళ్ళాలంటే కొత్త బండిని తయారు చేయించి అప్పటికి కాడి మోయినటువంటి ఆవులను తీసుకొచ్చి ఆ బండి మీద ఈ మందసాన్ని పెట్టి వేరొక చోటికి పంపించాలని తెలుసుకున్నారు. కొత్త బండి చేయించారు. ఎప్పుడు కాడి మోయినటువంటి ఆవులను తీసుకొచ్చి బండికి కట్టారు, ఆ మందసం పెట్టారు. వారు ఆ బండిని వదిలేశారు, ఒక రూట్లో పెట్టి తోలేశారు. ఎలకమాల నుంచి కనిపెడతా ఉన్నారు, ఈ బండి ఎక్కడికి వెళ్ళాగుద్ది అని. గుర్తుపెట్టుకోండి మాట. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే, మళ్ళీ మీకు చెప్తున్నాను, దేవుని మందసం అంటే ఎవరు? దేవుడు. మళ్ళీ చెప్పాలి, దేవుని మందసం అంటే దేవుడే. దేవుని మందసం అంటే దేవుని సన్నిధే. మరి దేవుని మందసాన్ని ఎవరి ప్రాంతంలో ఎవరి ఇంట పెట్టుకున్నా ఎందుకండి విపరీతమైన శాపాలు వస్తున్నాయి? ఎందుకండి గడ్డలు కలుగుతున్నాయి? ఎందుకండి వాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు? అంటే అర్థం ఏంటంటే,
దేవుడు మేలు చేయువాడే, దాంట్లో మటుకి ఏ డౌట్ లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ ఫిలిస్తీన్లందరూ కూడా అన్య ఆచారములు కలిగిన వారు. చెప్పండి, ఏ ఆచారం కలిగిన వారు? అన్య ఆచార పద్ధతులు కలిగిన వారు. మన దేవునికి నచ్చంది ఏమిటంటే ఆ అన్య ఆచార పద్ధతులు. దేవునికి స్తోత్రం. అందుకని అన్య ఆచార పద్ధతి అంటే లోకానుసారమైనటువంటి పద్ధతిలో ఒకవేళ నీవు నడిస్తే మన దేవుడు సహించే దేవుడు ఎంత మాత్రము కాదు. వాళ్ళు దేవుణ్ణి అయితే పెట్టుకున్నారు కానీ, మందసాన్ని అయితే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ దేవునికి తగినట్లుగా జీవించటం లేదు. వాళ్ళ ఆచారాలు వాళ్ళు కలిగి ఉన్నందున దేవుడు వారికి గడ్డల రోగాన్ని కలుగజేశాడు. అందుకని వాళ్ళు తట్టుకోలేక ఆ కొత్త బండి మీద ఆ మందసం పెట్టి వదిలేశారు. ఆ బండి నడుచుకుంటూ వచ్చి ఒక పొలములో ఆగిపోయింది. చెప్పండి, ఎక్కడ ఆగిందంట? ఒక పొలములో ఆగింది. ఆ పొలం ఎవరిది అని కనుక్కుంటే బెత్షెమెషు వాని పొలము అని కనుక్కున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పొలం ఎవరిది అంటే బెత్షెమెషు అనేటువంటి వాని పొలము అన్నారు. బెత్షెమెషు అనే దానికి అర్థం ఏమిటంటే సూర్యుని గృహము అని గుర్తుపెట్టుకోండి, అది కూడా రాసుకోండి. బెత్షెమెషు అంటే అర్థం ఏమిటంటే సూర్యుని గృహము అని గుర్తుపెట్టుకోవాలి. ఆ బెత్షెమెషు పొలములోనికి మందస్సం వస్తే అందరూ ఏం చేశారు? ఆ పొలములో మందసపు బండి వచ్చిందన్న సంగతి ఆ ప్రాంతపు వారందరూ తెలుసుకొని అందరూ కోలాహలముగా వచ్చారు. అందరూ వచ్చి మందసం వచ్చింది, మన దేవుని మందసం వచ్చిందని సంతోషంగా ఉన్నారు. ఉంటే ఏం జరిగింది? ఈ మందసాన్ని ఎవరు పంపించారు, ఇది ఎక్కడికి వెళ్ళాలి అని వారు తెలుసుకోకుండా వారు ఏం చేశారంటే ఈ బెత్షెమెషు పొలములో ఉన్నటువంటి మందసము, అసలు ఈ మందసములో ఏముంది ఒకసారి తెరిచి చూద్దామా అనుకొని ఆ పొలములో ఆగినటువంటి బండి మీద ఉన్న మందసపు తలుపు అలా తీశారంట, తెరిచి చూశారంట. చూడగానే చూడటానికి వచ్చారు కదా ప్రజలందరూ కోలాహలంగా 50,070 మంది అక్కడికక్కడే ఆ పొలంలో పడి చనిపోయారంట. ఎంతమంది అండి? అందరు చెప్పాలి, ఎంతమంది? ఫస్ట్ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? రెండో యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? పెరిగిపోతుంది సంఖ్య. మందసం గుర్తుపెట్టుకోవాలి, మందసం దేవుడే, మందసం దేవుని సన్నిధే, మందసం దేవుని పని. ఎందుకండి చనిపోతున్నారు అర్థం కావట్లేదు. అప్పుడు ఏంటి ఇలా చనిపోయారు అని చెప్పి ఈ బండిని, ఈ మందసం ఉన్నటువంటి బండిని ఎక్కడికి తీసుకెళ్లారంటే అభినాదాబు అనేటువంటి ఒక ఇంటికి తీసుకెళ్లారు. అభినాదాబు అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంటికి మందసాన్ని తీసుకెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటిలో అలా కొడుకున్నాడు, ఈ అభినాయాబుకు కొడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేశారు? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మందసం ఎక్కడుంటే అక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు తిరిగి అది అభినాదాబు ఇంటికి వచ్చింది, వీళ్ళ కుటుంబం ఉంటుందా పోయిద్దా అని చెప్పి అందరూ తొంగి చూస్తున్నారు. కానీ ఈ అభినాదాబు కొడుకున్నాడు ఒక ఆయన. ఆ కొడుకు ఈ యొక్క మందసపు పని చేయటానికి సమర్పించుకొని, అయ్యా నీ పని నేను చేస్తాను, ఎలా పడితే అలా చేయను, నేను నీకు ఒక ప్రతిష్టగా నియమంగా చక్కగా నియమించబడుతున్నానని చెప్పి దేవునికి సమర్పించుకొని ఆ రోజు నుంచి ఆ మందసానికి అతడు సేవ చేస్తూ ఉన్నాడు. అభినాదాబు అంట ఆ మందసము 20 సంవత్సరాలు ఉన్నది అని చెప్పి రాస్తుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రజలరా,
ఈ అభినాదాబు ఇంట 20 సంవత్సరాలు మందస్సం ఉంటే, వినండి, ఇక్కడ నుంచి ఇంక ఇంట్రెస్ట్గా ఉండాలి. అప్పుడు దావీదు రాజు అయ్యాడు కొత్తగా. అప్పటి వరకు దావీదు రాజు కాదు, సౌలు రాజుగా ఉండేవాడు. దావీదు రాజు అయిన తరువాత దావీదుకి దేవుడు అంటే బాగా ఇష్టం కదా. దావీదు అనుకున్నాడు, మందసము మన యెరూషలేములో లేదు కదా, మందసం ఎక్కడో అభినాదాబు ఇంట 20 సంవత్సరాల నుంచి ఉంది. మన మందసము మన యెరూషలేములో ఉండాలి, మందసము తీసుకొద్దాము రండి అని చెప్పి, రాజు కదా ఆయన ఏం చేశాడంటే 30,000 మంది శూరులను, అంటే బలవంతులను, 30,000 మంది బలవంతులను తీసుకొని, ఏమండి, ఆ మందసాన్ని అభినాదాబు ఇంటి నుంచి యెరూషలేమునకు తీసుకొచ్చే ప్రయత్నము దావీదు రాజు చేశాడు. ఎంతమంది శూరులు ఉన్నారు చెప్పండి చుట్టుపక్కల? 30,000 మంది శూరులు, బలమైన వారు, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. దావీదు అడిగాడు, ఈ మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలి యెరూషలేము అంటే? అయ్యా, కొత్త బండి కట్టాలి, ఎప్పుడు కాడిపోయినటువంటి ఆవులు దాన్ని మోయాలి అంటే అలా సిద్ధం చేయండి అన్నాడు. ఇప్పుడు కొత్త బండి కట్టారు, బండి మీద మందసం పెట్టారు, ఎప్పుడు కాడిపోయినటువంటి ఆవులను కట్టారు. ఇప్పుడు ఆ 30,000 మంది శూరులు ఆ బండి మధ్యలో పెట్టుకొని వెనక ముందు ఆర్భాటంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? యెరూషలేము వెళ్తున్నారు. దావీదు, నేను రాజయ్యాను గనుక మందసము మన దేశంలో ఉండాలి, ఎక్కడో ఉండటానికి వీల్లేదు అనుకున్నాడు. అయితే ఆ 30,000 మంది శూరులు నడుస్తున్నారు, బండి వెళ్ళిపోతుంది. దావీదుకి సంతోషంగా ఉంది, నేను రాజైన తరువాత నా దేశానికి మందస్సం వస్తుంది, నా దేశానికి దేవుడు వస్తున్నాడు, ఎప్పుడో వెళ్ళిపోయిన దేవుడు మరలా తిరిగి వస్తున్నాడని దావీదు నాట్యం ఆడుతున్నాడు, రాజుగారు డ్యాన్స్ వేస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈలోపు ఏమండి, ఆ నాకోను అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ మందస్సము, ఆ బండి ఉన్నటువంటి ఎద్దులు కాలు జారిపోయినాయి అంట. కొంచెము ఎద్దులు కాలు స్లిప్ అయ్యేసరికి బండి కొంచెం ఒరిగింది. ఇట్లాగా ఒరిగేసరికి మందసం పడిపోతుందేమో అని ఆ మందసం పక్కనే నిలబడి ఉన్న ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి ఆ మందసం మీద ఏం చేశాడు? చేయి పెట్టాడు. చేయి పెట్టాడో లేదో అక్కడికక్కడే చనిపోయాడు అంతే. ఒకసారి మీరు ఆలోచించండి, మందసం అంటే ఏమిటి? దేవుని సన్నిధి. ఏంటండి ఎంతమంది చనిపోతున్నారు? మరి అర్థం కావట్లేదు కదండి. అంటే అర్థం ఏంటంటే దీనిలో దేవుని పని, దేవుని చిత్తానుసారంగా మనం చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తే నష్టము ఖచ్చితంగా జరుగుతుందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే ఉజ్జా కింద పడి చనిపోయాడో అప్పుడు దాకా డ్యాన్స్ చేస్తున్నాడు కదా దావీదు, ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆపండి అన్నాడు. దావీదుకి ఇక భయం పట్టుకుంది. నేను తొలి దినాల్లో, రాజైన తొలి దినాల్లో యెరూషలేముకు నేను నా దేవుణ్ణి మందస రూపంలో తీసుకుని వెళ్తుంటే ఈ అపశృతి జరిగిందేంటి? ఎద్దు కాలు జారటం ఏంటి? ఈయన మందసం పట్టుకోవటం ఏంటి? అప్పటికప్పుడే చనిపోవటం ఏంటి? ఆపండి, ఈ ప్రయాణం ఆపండి, యెరూషలేముకి వెళ్ళటానికి వీల్లేదు, నాకేదో భయంగా ఉంది అని చెప్పి, ఏమండి, ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు తెలుసండి? భయము చేత ఈ మందసం యెరూషలేము వెళ్ళటానికి వీల్లేదు, ఈ మందసమును ఎవరింట్లోనైనా పెట్టుకోగలరా అని అడిగాడు. అక్కడ ఎవరన్నా పెట్టుకుంటారండి? చెప్పండి. పెట్టుకుంటే ప్రాణాలు పోతున్నాయి, భయపడిపోతున్నారు ఎవరికి వాళ్ళే. దావీదు అందరిని చూస్తున్నాడు, ఎవరైనా నేను నా ఇంట్లో పెట్టుకుంటానయ్యా అంటాడేమో నేను చూస్తుంటే, దావీదుని చూసి తలకాయ ఉంచుకుంటున్నారండి, అందరు భయం వేస్తుందండి. అప్పుడు ఒక ఆయన బయటకు వచ్చాడు. ఆ ఒబేదేదోము అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఈ మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను, మీరు సెలవిస్తే నా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒబేదేదోము అనే మాటకు అర్థము ఏదేము సేవకుడు, ఎదేము సేవకుడు అని రాసుకోండి.
ఇప్పుడు ఈ మందసము ఏమండి ఒబేదేదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉందంటండి? 3 నెలలు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 నెలలు ఉంటే ఈ ఒబేదేదోము కుటుంబము ఎంతగా ఆశీర్వదించబడిందో తెలుసా అండి? ఇక అంతగా ఆశీర్వదించబడిందంట. దేవునికి స్తోత్రం. మనము ఒకటి గ్రహించాలి. మొదట 7,000 మంది, తర్వాత 30,000 మంది, తర్వాత 50,000, 70 మంది, తర్వాత ఇలాగ ఒకరి తర్వాత ఒకరు నష్టం కలుగుతున్నప్పుడు ఏమండి అభినాదాబ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరగలేదు. 20 సంవత్సరాలు ఉంది. ఆ తరువాత ఒబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉంది. కానీ బైబిల్లో రాశాడు, ఒబేదేదోము తన ఇంట దేవుని మందసాన్ని పెట్టుకుంటే అసలు ఆ ప్రాంతమంతా, ఆ కుటుంబం అంతా బహుగా ఆశీర్వదించబడిందట. దేవునికి స్తోత్రం. ఈ సంగతి దావీదు విన్నాడు. ఒబేదేదోము ఇంట్లో పెట్టుకున్నాడు కదా, ఒబేదేదోము కుటుంబం ఆశీర్వదించబడుతుందట. ఇక వెళ్ళి మనం తెచ్చుకుందాం మరలా అనుకున్నాడు. మరలా యోధులను తీసుకొని ఒబేదేదోము ఇంటికి వచ్చాడు. ఎందుకు? యెరూషలేము తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ తీసుకువెళ్ళటానికి ఎవరు దీనికి సరిపోయిన వాడు, ఈ మందసము మోయటానికి ఎవరు సూట్ అయిన వారు అని దావీదు ఎన్నిక చేసి అక్కడ కెనన్యా అనబడినటువంటి ఒక లేవీయుని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కెనన్యా యొక్క ఆధ్వర్యములో ఆ ఒబేదేదోము ఇంటి నుంచి యెరూషలేమునకు ఈ మందసము రావటానికి కారణమైంది. గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఎంతో మంది ఉన్న దావీదు ఒక్క వ్యక్తిని మాత్రమే ఎన్నుకున్నాడు. అతడు మందసము మోయుట యందు ఎలాంటి వాడంట? గట్టివాడై ఉండెను. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. అతడు మందసము మోయుట యందు ఎలాంటి వాడంటండి? గట్టివాడు. గట్టివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అతడు భక్తిలో గట్టివాడు, విశ్వాసములో గట్టివాడు, దేవుని సేవించే విషయములో గట్టివాడు, అన్ని విషయాలలో అతడు గట్టివాడు. అంటే బలమైన వాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని మందసమును మోయటానికి కెనన్యాని ఏర్పరచుకున్నాడు దావీదు. ఇప్పుడు అతడు లేవీయుడు అని చెబుతున్నాము. లేవీయుడు అంటే అర్థము యాజకుడు అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఆ దేవుని పని ఎవరు చేయాలంట? యాజకులు చేయాలి. అయితే బైబిల్ చెబుతుంది మనము కూడా యాజకులైనా రాజులైనా యాజక సమూహం అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే మనము కూడా దేవుని పని చేయవచ్చు, మనము కూడా యాజకులమే అని చెబుతుంది. కానీ ఎలా ఉండాలి? దేవుని పని చేయాలంటే ఎలా ఉండాలి? ఈ కెనన్యాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి? ఈ రోజున మనకవి ఉన్నాయా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతని గురించి మీకు ఒక కొన్ని సంగతులు, ఒక 5-6 సంగతులు మీకు తెలియ చెప్తాను. చూద్దాము. మొట్టమొదట సంగతి ఏమిటంటే, ఈ కెనన్యా గురించినటువంటి సంగతి మనం చూసాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తాము. ఇతడు లేవీయులకు అధిపతి. చెప్పండి, ఇతడు లేవీయులకు అధిపతి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ చెప్పాలి హల్లెలూయా. లేవీయులకు అధిపతి. లేవీయులు అంటే ఏం చెప్పుకున్నాము? చెప్పండి. లేవీయులు అంటే ఏం చెప్పుకున్నాము? లేవీయులు అనగా యాజకులు. దేవుని పని చేసే వారిని యాజకులు అంటారు. అయితే అందరూ యాజకులు అంటే కాదు, కొన్ని లక్షణాలు ఉండాలని చెబుతుంది బైబిల్. అయితే చూడండి, లేవీయులకున్న లక్షణాలు ఏమిటో బైబిల్ తెలియచేస్తుంది. సంఖ్యాకాండము చూడండి ఒకసారి. ఆ దినవృత్తాంతాలు అట్లాగే పెట్టుకొని సంఖ్యాకాండము 31వ అధ్యాయం చూడండి ఒకసారి.
సంఖ్యాకాండము 31వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుతారండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 30వ వచనములో ఇక్కడ చూడండి, అక్కడ రాశాడు యెహోవా మందిరమును కాపాడు లేవీయులు. దేవునికి స్తోత్రం. అంటే లేవీయులు అంటే ఎవరు అర్థమవుతుందా? లేవీయులు అంటే అర్థం ఏమిటంటే మందిరాన్ని కాపాడే వాళ్ళు. అర్థమవుతుందండి? లేవీయులు అంటే అర్థము మందిరాన్ని చెప్పాలి, మందిరాన్ని కాపాడేవాళ్ళు, చెడగొట్టేవాళ్ళు కాదు. మందిరమును కాపాడేవారు ఎవరు? లేవీయులు. అది గుర్తుపెట్టుకోవాలి. లేవీయులకున్న కొన్ని సంగతులు. రెండో పాయింట్ చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం మీద చూసాము 15వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనములో మందసమును ఎత్తుటకును ఇక్కడ చూడండి, నిత్యము సేవ చేయుటకు ఏర్పరచబడిన వారు. లేవీయులు అంటే ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి. లేవీయులు అంటే ఎవరు? నిత్యము సేవ చేయుటకు ఏర్పరచబడిన వారు. మొదట ఏం చూసాము? యెహోవా మందిరమును కాపాడువారు. మందిరాన్ని కాపాడేవారు లేవీయులైతే, నిత్యము సేవ చేసేవారు ఏమండి? లేవీయులు. నాకు ఒక సంగతి బాగా అర్థం కాగా నాకు మైండ్ పోతా ఉంటుంది ఒక్కోసారి. ఎంతో స్పష్టంగా లేవీయుల గురించి బైబిల్లో రాస్తే, ఇంత స్పష్టంగా లేవీయుల గురించి బైబిల్లో రాస్తే, యెహోవా మందిరమును కాపాడువారు లేవీయులని, నిత్యము సేవ చేయుటకు ఏర్పరచబడిన వారు లేవీయులు అని అక్కడ రాస్తే, ఈ రోజున మేము లేవీయులము, మేము యాజకులము అని చెప్పుకుంటున్నారు చాలా మంది. వారు ఏం చేస్తున్నారు తెలుసండి? ఏదో ఒక పనులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని దేవుని పనులు చేస్తుంటే నాకు అనిపిస్తుంది, వాక్యానికి ఎందుకు లోబడటం లేదు అని. దేవుని పని చేసేవాడు యాజకుడైతే, యాజకుడు దేవుని పని తప్ప ఏ పని చేయకూడదని బైబిల్లో రాస్తుంటే, మనం ఊళ్ళో పనులన్నీ చేస్తుంటే ఉపయోగం ఏంటి? అది కరెక్ట్ కాదు అసలు, అది సమర్పణ కాదు అసలు. అందుకని నిత్యము సేవ చేయడానికి ఏర్పరచబడిన వారు. మూడవదిగా చూడండి, లేవీయులంటే 135వ కీర్తన 20వ వచనములో, 135వ కీర్తన 20వ వచనములో యెహోవాను సన్నిధించు లేవీయులు అని రాసి ఉంటుంది. అక్కడ చివరి ఆ మాట వరకు చదవండి. ఏముంది అక్కడ? యెహోవాను సన్నిధించు లేవీయులు అంటే నిరంతరము యెహోవాను సన్నిధించువారు, స్తుతించువారు లేవీయులు. దేవునినే మహిమపరచువారు, దేవునినే స్తుతించువారు లేవీయులు. ఇంత స్పష్టంగా ఉంది లేవీయుల గురించి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇతడు లేవీయులకు చెప్పండి అధిపతి అని రాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే అదే 15:22లో రెండో పాయింట్లో మందసము మోయుట యందు గట్టివాడు. గట్టివాడు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. మందసము మోయుట యందు ఇతడు గట్టివాడు అని రాస్తుంది. మోయుట దేవునిని మోయుట, మందసాన్ని మోయుట. ఏమండి? దేవుని పని మనం చేస్తున్నామంటే ఒక బాధ్యతను మనం తీసుకుంటున్నాం, మోయటానికి మనము సిద్ధపడుతున్నాం. ఆ మోసే బాధ్యత దేవుడు మనకిచ్చినప్పుడు ఎలా ఉండాలి చూడండి. యెహోషువ గ్రంథములో, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా చూడాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? మందసము మోయు యాజకుల కాళ్ళు శక్తి కలిగినవి అని రాస్తుంటది అక్కడ. తర్వాత చూసుకోండి, ఇక
మందసము మోసేటువంటి యాజకుల కాళ్ళు ఎలా ఉండాలంటండి? శక్తి కలిగి ఉండాలి. ఈ మాట గుర్తు పెట్టుకోండి. అంటే అర్థం కాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు కాళ్ళు శక్తి కలిగి ఉండాలి అంటే కాళ్ళు ప్రవర్తనకు గుర్తుగా ఉంది, కాళ్ళు నడవడికి గుర్తుగా ఉంది. ఏమండి, యేసు ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో నేను కరెక్ట్గా ఉన్నాను, ఇప్పుడు నేను పడిపోయాను అనుకోకూడదు. నీ ప్రవర్తన గట్టిగా ఉండాలి, నీ విధానం గట్టిగా ఉండాలి. అందుకని ఆ యాజకుల కాళ్ళు ఎలా ఉండాలంటే అండి? శక్తి కలిగి ఉండాలి అంటాడు. అదే 3:17 చూడండి, మందసము మోయు యాజకులు. చూడండి అక్కడ ఏముందంటే 17లో మందసమును మోయు యాజకులు. వాళ్ళు మందసమును ఎవరు మోయాలి? యాజకులు మాత్రమే మోయాలి. అంటే మందసమును మోసేటువంటి అర్హత, అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాజకులకే ఇచ్చాడు. లోకస్తులకు ఇవ్వలేదు కదండి. దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మోయలేని స్థితిలో ఉన్నాం, ఏమైపోయిద్దో అన్నట్లుగా ఉన్నాం. అందుకని మోసే పని దేవుడు మనకు అప్పగించాడు. నెంబర్ 3 మనం చూస్తున్నాము. మూడవదిగా చూస్తే అదే 15:22 మనం చూస్తాము, మోత క్రమము నేర్పువాడు అని రాసి ఉంటుంది. ఈ కెనన్యా గురించి మనం తెలుసుకుంటున్నాం. అతడు ఏమండి? లేవీయుడు, రెండవదిగా మోయివాడు, మూడవదిగా ఆ మోసే క్రమము నేర్పించేవాడు. ఎలా మోయాలో నేర్పిస్తున్నాడు. దేవుని పని చేయటం అంటే ఎలా పడితే అలా కాదు, దాన్ని మనం నేర్చుకోవాలి. మొట్టమొదట దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. అక్కడ రాశాడు క్రమము అన్నాడు. చూడండి ఏమిటి క్రమము? యెషయా గ్రంథం 28వ అధ్యాయం, త్వరగా చూడాలి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనములో ఈ క్రమాన్ని ఎవరు నేర్పిస్తారు అని అక్కడ రాశాడు. వారి దేవుడే తగిన క్రమమును వారికి నేర్పించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ క్రమాన్ని ఎవరు నేర్పిస్తారు? మనుషులు కాదు నేర్పించేది, దేవుడు నేర్పిస్తాడు. నువ్వు దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒకవేళ అడుగుతుంటే ఆ క్రమం ఏమిటో ఎవరు నేర్పిస్తారంటండి? దేవుడు నేర్పిస్తాడని చెప్పి యెషయా భక్తుల ద్వారా తెలియచేస్తాం. చూడండి లూకా శుభవార్తలో 1వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఒక యాజకుడు కనిపిస్తున్నాడు. ఆ యాజకుడు యాజక క్రమము చొప్పున యాజకత్వము చేస్తున్నాడట. ఏమండి? ఎవరైనా? జకరియా ఏం చేస్తున్నాడట? యాజక ధర్మము చొప్పున. యాజక ధర్మం అంటే యాజక క్రమం. యాజకత్వానికి ఒక ధర్మము, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమము ప్రకారం జకరియా సేవ చేస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 4వ పాయింట్ అయితే మనం చూస్తున్నాము. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తాము. ఏమిటంటే దావీదును, మందసము మోయు లేవీయులను, పాఠకులను, పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారుతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి అని రాశాడు. ఈ 27వ వచనములో మనం చూస్తాము ఏమిటంటే పాఠకుల పనికి విచారణకర్త. దేవుని మందసాన్ని మనం మోస్తూ వెళ్తున్నాం కదండి, దేవుణ్ణి తీసుకొని వెళుతున్నాం. ఈ బజార్లో చూస్తూ ఉంటారు కొన్ని ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. దేవుని ఊరేగింపులు ఊరకనే నోటికి ప్లాస్టర్ వేసుకుని వెళ్తారా? వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తారా? చెప్పండి. వాళ్ళు వాళ్ళ పాటలు పాడుకుంటూ వెళతారు. అట్లాగే మన దేవుడు మన మందసాన్ని మనం ఎత్తుకున్నప్పుడు ఆర్భాటముగా దేవునికి మహిమకరమైనటువంటి పాటలు పాడాలి అంటే ఆ పాటల క్రమాన్ని నేర్పించడానికి విచారణకర్తగా ఎవరు నియమించారు? కెనన్యాను నియమించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎలా పడితే అలా పాడకూడదు. పాటలు కూడా క్రమము చొప్పున పాడాలి. ఆ పాటలు నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. దానికి ఒక లీడర్ ఉన్నాడు, ఆయన విచారణకర్త అని రాశాడు. ఆ విచారణకర్త ఎవరు అని మనం చూస్తే సంఖ్యాకాండము 3:32 తర్వాత చూసుకుని, లేకపోతే సంఖ్యాకాండం
ఆదికాండం 3:32 అహరోను కుమారుడు ఎలియాజరు విచారణకర్తగా ఆ కాలంలో నియమించబడ్డాడు. తర్వాత చూస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనములో నీతిని నీకు విచారణకర్తగా నియమించుచున్నాను అంటే విచారణకర్తకి ఏముండాలి చెప్పండి? నీతి ఉండాలట. విచారణకర్తకి ఉండవలసింది ఏమిటంటే నీతి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే అతడు విచారణకర్త అని చూశాడు. ఇక్కడ మనము కొన్ని చూస్తున్నాము. ఒకటి లేవీయుడు, రెండవది మోయువాడు, మూడవది క్రమము కలిగిన వాడు, నాలుగవది విచారణకర్త ఎవరు? కెనన్య. ఐదవదిగా మనం చూస్తే అదే 15:27 అతడు సన్నపు నారు బట్టలు ధరించి ఉండెను అంటాడు. చెప్పండి, ఏ బట్టలు వేసుకున్నాడు అంటండి? సన్నపు నార బట్టలు. అక్కడ ఉన్నటువంటి వారందరూ వేరే బట్టలు వేసుకుంటే ఈ కెనన్య బృందం వరకు వేరొక డ్రెస్ వేశారు. అది సన్నపు నార వస్త్రము అన్నాడు. సన్నపు నార వస్త్రము దేనికి ఉపయోగిస్తారు? దాని విలువేమిటి అని ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్లో చూస్తే గనుక నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనములో ప్రత్యక్ష గుడారములో ఒక తెర కడతారట. ఆ తెర సన్నపు నార వస్త్రముతో తయారు చేయబడి ఉంది అని రాసి ఉంది. ప్రత్యక్ష గుడారములో ఒక తెర కట్టబడి ఉంది. ఆ తెర ఏమండి? సన్నపు నారతో తయారు చేయబడి. అంటే దేవుని మందిరములో కట్టబడిన తెర ఎంత ప్రశస్తమైనది, ఎంత విలువ కలిగింది. దాన్ని దేంతో తయారు చేశారంటే సన్నపు నార. రెండవదిగా ప్రకటన 19:8 ఈ సన్నపు నార వస్త్రము దేనికి గుర్తుగా ఉన్నదంటే అక్కడ రాశాడు నీతి క్రియలకు గుర్తుగా ఉన్నది అంటాడు. అంటే ఎవరు వేసుకోవాలి ఈ సన్నపు నార వస్త్రాలు అంటే నీతి క్రియలు జరిగించేవారు. మందసం మోయాలంటే మామూలు విషయం కాదు. నీతి క్రియలు ఉండాలి మందసం మోయటానికి. మందసం మోయాలంటే నువ్వు యాజకుడివై ఉండాలి. మందసం మోయాలంటే నీవు క్రమము కలిగి ఉండాలి. మందసం మోయాలంటే నువ్వు విచారణకర్త అయి ఉండాలి. మందసం మోయాలంటే నీతి క్రియలు కలిగి ఉండాలి. చివరిగా ఆరవదిగా మనం చూస్తే ఏమంటే 29వ వచనంలో మనం చూస్తాము. ఏముందంటే అక్కడ 29లో ఏమంటే యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుంచి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు ఏమండి వాయించుటయు కనుకొని తన మనస్సులో అతనిని హీనపరిచెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తాము. సారీ మీకు 16 కాదు తప్పది, 26, 29 అండి. దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 29లో ఆ మాట రాస్తుంది. అక్కడ ఏముందంటే చూడండి, వారిలో కెనన్యాయును వాని కుమారుడును బయటి పని జరిగించుటకై ఇశ్రాయేళ్లకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమించబడిరి. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల్లో వీళ్ళు దేనికి నియమించబడ్డారంటండి? లేఖికులుగాను ఏమండి న్యాయాధిపతులుగాను నియమించబడ్డారు. వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లేఖికులు ఈ న్యాయాధిపతుల గురించి చెప్పాలంటే వీళ్ళు ఆనాటి కాలములో అప్పటి కాలములో ప్రధానమైనటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు అని ఒక్క మాటలో చెప్పచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని మందసము మోయు కెనన్య అంటే అర్థం ఏంటి తెలుసా అండి? దేవుని మందసాన్ని మోయటం అంటే మామూలు విషయం కాదు. ముందేం జరిగిందో చెప్పుకున్నాం. కొన్ని వేల మంది మందసం జోలికి వెళితే చనిపోతున్నారు. కానీ అలాంటివి విన్నాడు కెనన్య, చూశాడు. అయినా తన దేవుని పని విషయంలో అతడు త్యాగమూర్తిగా ఆ మందసము మోయటానికి వచ్చాడు. చక్కగా పని జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని పని విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక కెనన్య వలె మనం ఉండాలి. కెనన్య వలె ఉంటే ఎంతగానో మనం ఆశీర్వదించబడతాం. దేవుని పని చేస్తే కొంతమందికి భయం, ఏమన్నా నష్టం జరుగుద్దేమో, అసలు మనం చేయొచ్చో లేదో అనుకుంటాం. నీవు గనక కెనన్య వలె
ఏమండి, నువ్వు చేయి ఒబేదేదోము వలె, అభినాదాబు వలె నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబానికి దేవుడు దీవెన కలుగు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మన కుటుంబాలకు మనకు కలుగు చేయను కాక.